నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. మరికొన్ని డిజైనర్ బ్లౌజులతో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో కొన్ని అప్పుడప్పుడు చేసినవి ఉన్నాయి, కానీ కొత్తగా ఫస్ట్ టైం చేసినవి కూడా ఉన్నాయి. అన్నీ కూడా చక్కగా కలర్ కాంబినేషన్ అయ్యి ఎక్సలెంట్గా కుదిరాయండి. ఒక్కొక్కటి అయితే నేను చూపిస్తాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక్క లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ బ్లౌజు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చూపించాను. ఈ డిజైను మిషన్ వర్కేనండి, మగ్గం ఏం కాదు. ఇది కట్ వర్క్. ఇప్పుడు ప్రతిదీ మిషన్ వర్క్ కూడా కట్ వర్క్ వస్తుంది, ట్రెండింగ్ అవుతుంది కదా. నేను ముత్యాలు కుట్టాను ఫ్లవర్స్లోని అక్కడక్కడని. బ్యాక్ కూడా ముత్యం పెట్టాను అనమాట, బుట్టిస్ వేయలేదు. నెక్ కూడా మనకి స్వీట్ హార్ట్ నెక్, కట్ వర్క్ స్వీట్ హార్ట్ నెక్ అలా వచ్చిందనమాట. ఈ నెక్ చాలా బాగుంటుంది. ఈ మధ్యన మగ్గంలో కూడా అదే వేయమంటున్నారు, అడుగుతున్నారు. చూసారా, ఈ బ్లౌజు సారీ అన్నమాట. ఇది పట్టు సారీ, ఉప్పాడ పట్టు సారీ. అక్కడదేనండి, అంటే అక్కడి నుంచి వచ్చింది మనకి. ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చాడు మనకి, ఈ గ్రీన్ ఇచ్చాడు. ఆ పింక్ కూడా అక్కడక్కడ చిన్న లైట్గా పళ్ళులో ఉందన్నమాట. అందుకని చెప్పి గోల్డ్ మనం ఎక్కువ వాడినా కూడా ఆ ఎల్లో, ఆ మస్టర్డ్లో మనకు కనిపించదు కదా అని చెప్పి నేను పింకుని గ్రీను హైలైట్ చేసి, సిల్వర్ కూడా బ్లౌజ్ శారీలోనే ఉంది, అది కూడా హైలైట్ చేసి ఇలాగైతే చేశాను. ఇది అంటే ఇది సేమ్ ఇంకా మగ్గం లుక్ తప్ప మీరు చూసినట్టయితే కనుక మిషన్ లుక్ ఎక్కడా కనిపించదు. నేను జార్కాన్స్ వాడాను, తర్వాత నెక్ చుట్టూ కూడా ముత్యాలు కుట్టాను. అవన్నీ చేసిన వల్ల అది చాలా మంచి లుక్ వచ్చింది. ఈ బ్లౌజు ఇది కట్ వర్కే. ఇది మనం ఇది వరకు వీడియోలో కూడా చూపించే ఉంటాను. ఇవి కొన్ని బ్లౌజులు వేసాను. అలాగే ఏమవుతుందంటే, ఒక బ్లౌజ్ వేసాం అనుకోండి, అది బాగుందనుకోండి, మన కస్టమర్స్ వస్తారు కదా సెలెక్ట్ చేసుకోవడానికి. ఈ బ్లౌజ్ బాగుందనో, లేదంటే ఆ మిషన్ మీద ఉండడమో, లేకపోతే నేను స్టిచ్చింగ్ చేయడమో ఏదో ఒకటి చూసి అదే డిజైన్ అలా ఒక బ్లౌజు ఒక డిజైన్ మొదలు పెట్టాం కొత్తదంటే అలా వెళ్ళిపోతుంది. ఇంకా ఏ డిజైన్లు అలాగనమాట, అలా అవుతున్నాయి. ఇది కూడా షార్ట్ వీడియోలో చూపించానండి. ఇది చాలా బాగుంటుంది, మంచి బ్రైడల్ లుక్ వస్తుంది. హ్యాండ్ సింపుల్గా వేసాను, కానీ బ్రైడల్గా కూడా వేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే పాత సారీ అది ఇలా సింపుల్గా కావాలన్నారు. నేనైతే కాటన్ సిల్క్ తీసుకుని ఇలా సింపుల్గా చేశాను. ఇది సేమ్ మగ్గం లుక్ వస్తుంది. అంటే మనకి మగ్గంలో థ్రెడ్ వర్క్ చేస్తే ఎలా వస్తాయి అలా వస్తాయి అన్నమాట. అంత మంచి ఫినిషింగ్ వస్తుందండి. బీడ్స్ అవి కూడా మనం కొన్ని చోట్ల యాడ్ చేస్తున్నాం, అంటే అవసరమైన చోట్ల యాడ్ చేస్తున్నాం. ఎక్కడ బ్లౌజు అది నార్మల్గా అనిపించేలాగైతే చేయట్లేదు. మీరు ఇన్ని వీడియోలో చూసినట్టయితే కనుక ఏ బ్లౌజు కూడా డల్గా అయితే అనిపించుండదు అని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని మనకి బడ్జెట్ లిమిట్ చెప్పలేని వాళ్ళకి మనం చేసుకెళ్ళిపోతామండి. కొంతమంది అక్కడ వరకే చెప్తారు, అక్కడ మనం కొంచెం చేస్తాం, కానీ అంతగా మన కష్టానికి మించి అయితే చేయలేం కాబట్టి అంతవరకే చేసిస్తాం. కొన్ని బ్లౌజులు అయితే, కొన్ని అయితే బ్లౌజ్ బాగుండాలంటే పర్వాలేదు, ఒక 100-200 ఎక్స్ట్రా అయినా కూడా అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇలా చేసిస్తాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.